మనమందరం కూడా గోదా రంగనాథుల కళ్యాణంని కూడా తిలకించడం జరుగుతుంది. ఈరోజు విశేషం గోదా రంగనాథుల కళ్యాణం. సాధారణంగా సీతారామ కళ్యాణం అని, శ్రీనివాస కళ్యాణం అని ఇలా ఎన్నో కళ్యాణోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. అయితే మిగతా కళ్యాణాలతో పోలిస్తే గోదా రంగనాథుల కళ్యాణానికి ఒక విశేషం ఉంది. అన్ని కళ్యాణోత్సవాలతో స్వామికి వైభవం ఉంటే గోదా రంగనాథుల కళ్యాణంలో మాత్రం వైభవం అంతా అమ్మ గోదాదేవికే. ఎందుకో తెలుసా? మిగిలిన దేవతా కళ్యాణోత్సవాలతో పోలిస్తే గోదా రంగనాథుల యొక్క గోదా కళ్యాణం ప్రత్యేకతకు 2 కారణాలు ఉన్నాయి. గోదాదేవి అద్భుతమైన వ్రతాన్ని ఆచరించి, ఆ ఆచరించిన దాన్ని మన దాకా ఆచరించేటట్లుగా చేసింది. అందుకే పాడియరుల వల్ల పల్వళయ్యాయి అని అంటూ ఉంటాం కదా! తాను ఆచరించిన దాన్ని ఎంతో కాలం దాకా ఆచరించగలిగేట్టుగా ప్రబంధాన్ని అందించింది. అది గోదాదేవి గొప్పతనం. ఇదివరకు ఇలాంటి వ్రతాన్ని గోపికలు చేశారు. కానీ వారు తరువాతి వారికి ఏమీ అందించలేదు. శ్రీకృష్ణుడి అనుభవాన్ని పొంది ఊరుకున్నారు తప్ప మిగతా వారికి ఏమీ అందించలేదు. సీతమ్మ రామచంద్రుని వివాహమాడి ఊరుకుంది. పద్మావతి అమ్మవారు శ్రీనివాసుని వివాహమాడి ఊరుకుంది. కానీ గోదాదేవి ఒక్కో పాటలో మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా ఆచరించాలో కూడా పాసురాలు 30 పాసురాల ద్వారా మనకి నేర్పింది. సీతమ్మ కానీ, పద్మావతి అమ్మవారు కానీ భగవంతుణ్ణి తన వంటి కదిలే రూపంలోనే వివాహమాడారు వారి అవతారాల్లో. కానీ గోదాదేవి మానవ కన్యగా ఉంటూ విగ్రహ స్వరూపుడైన రంగనాథుణ్ణి వివాహమాడింది. అది గోదా కళ్యాణం. తన ఆచరణతో విగ్రహ స్వరూపుడైన భగవంతుణ్ణి కదిలేట్టు చేసుకుంది. ఇదే అమ్మవారి యొక్క గొప్పతనం. మన ఎదురుకుండా కనిపించే విగ్రహాన్ని అది దైవమని విశ్వసించి మనం చెప్పినట్లుగా, మనం పిలిచినట్లుగా అది కదులుతుంది, పలకగలుగుతుంది అనే విశ్వాసాన్ని ఆండాళ్ తల్లి నిరూపించి చూపించింది. ఉలగనిల్ తోత్రమాయ్ నిండ్ర సూడరి తుయిలే రాయ్ అంది అమ్మ. అంటే లోకంలో కంటికి కనిపించేట్టుగా విగ్రహ రూపంలో ఉండే భగవంతుడా, ఆ విగ్రహ రూపంలో నీ ప్రభావము అనుపమానము, అసమానము అని విశ్వసిస్తున్నాను అని చెప్పి భగవంతుణ్ణి కదిలేట్టు చేసింది. 3 పనులు చేసి విగ్రహ రూపంలో ఉండే భగవంతుణ్ణి కదిలేట్టు చేసింది. అవి కృష్ణం ఉద్బోధ్య, కృష్ణం అధ్యాపయంతి మరియు కృష్ణం బలాత్కృత్య భుంక్తే. ఆయన ఏమీ ఉలకకుండా పడుకుంటే మేలుకొలిపింది. చిన్న పిల్లవాడికి బెత్తం చూపి పాఠం చెప్పినట్లుగా మనల్ని బాగు చేయడానికి మనం తెలుసుకోవాల్సిన విషయాల్ని మనకి ఆయన ఎట్లా తెలిసేటట్లు చెయ్యాలో ఆయనకి పాఠాలు నేర్పింది. అంతేకాదు, స్వామి విగ్రహ రూపంలో ఉన్న ఆయన్ని నిర్బంధించి, బంధించి ఆయన్ని పొందింది. అందుకే ఎక్కడో విల్లిపుత్తూరులో ఆండాళ్ళు ఉంటే శ్రీరంగంలో ఉన్న స్వామి స్పందించి అర్చకులని, రాజుని, అమ్మని తీసుకురమ్మని ప్రేరేపించి రప్పించుకున్నాడు. విగ్రహంలోనే ఉన్న స్వామితో వివాహం అని తెలియగానే జనాలు తండోపతండాలుగా తరలివచ్చి ఆశ్చర్యపోయినందుకే ఆ వీధికి చిత్రవీధి అనే పేరు ఏర్పడిపోయింది. తర్వాత వీధి ఉత్తర వీధి, అక్కడ ఉన్న స్వామి అమ్మని వివాహమాడి గోదాదేవిని తనలో చేర్చుకున్నాడు. మానవ కన్యగా ఉన్న ఆండాళ్ తల్లిని ఉత్సవమూర్తిగా మలచి తాను ఉత్సవమూర్తిగా కలిసి ఉన్నాడు శ్రీ విల్లిపుత్తూరులో అమ్మ ఆదేశాన్ని బట్టి. అమ్మ రామచంద్రుని ఇలవేల్పు అయిన శ్రీ రంగనాథుని వివాహమాటంతో సీతారాములకి ఇలవేల్పు అయింది. సీతారాములకి తరువాతి కాలంలో అవతరించిన వారికి ఇలవేల్పు అవడం అమ్మ గొప్పతనం.